Hi, my name is Havish. I'm your nature star and you all are my nature stars. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే డిస్కస్ చేయబోతున్నాం. నేను ప్రతి వీడియో కూడా ఎనీ టైమ్ రీసైక్లింగ్ మనీ సెంటర్ అక్కడి నుంచి అప్లోడ్ చేస్తూ అక్కడే వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి మనం ప్రకృతి గురించి పనిచేసిన అదే ప్రకృతి మనకి పరీక్ష పెడుతుంది. మా సెంటర్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ యొక్క సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల మేము ఈ నేచర్ మీరు వెనక్కి చూస్తున్నారు కదా, ఈ నేచర్ మధ్యన వీడియో చేస్తున్నాం. అండ్ ఈ వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్కి, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అఫీషియల్స్కి, అందరికీ. మనకి కొన్ని బుక్స్ ఏంటంటే మన మైండ్ సెట్ని మార్చేస్తాయి. కొన్ని బుక్స్ మనకి నాలెడ్జ్ ఇస్తాయి. కొన్ని బుక్స్ మనకి స్పిరిచువల్గా అభివృద్ధి చెందాలంటే ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని బుక్స్ వల్ల ఎంతో కొంత మనం పాటిస్తాం. అలా మన మైండ్ సెట్స్ని మార్చే బుక్ ఏదైనా ఉంది అంటే ఈరోజు కమ్యూనిటీ రీసైక్లింగ్ ఎంటర్ప్రినర్ వాలంటీర్ బుక్. నేను నా కాలేజ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 2700 పేజెస్ బుక్స్ రాశాను. చదువుతున్నప్పుడు కాలేజీలో స్కూలింగ్స్లో మన అందరం బుక్స్ చదువుతాం, రాస్తాం. బట్ కాలేజ్ అయిపోయిన తర్వాత కొన్ని బుక్స్ రాశాను. అందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ బుక్, పబ్లిక్కి యూస్ఫుల్ అయ్యే బుక్ ఈరోజు ఏదైనా ఉందంటే అది నేను నా రీసెర్చ్ ద్వారా రాసిన ఈ కమ్యూనిటీ రీసైక్లింగ్ బుక్. ఇది త్వరలోనే మేము గవర్నమెంట్కి కూడా అందజేస్తాం, ప్రజలకు కూడా అందజేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ ఇదంతా జరగాలి. ఎందుకంటే క్రైస్తవులకి బైబిల్, ముస్లిమ్స్కి ఖురాన్, హిందూస్కి భగవద్గీత ఎంత ముఖ్యమో ఈ ప్రకృతికి ఈ కమ్యూనిటీ రీసైక్లింగ్ బుక్స్ అనేవి అంత ముఖ్యం. మీరు ఈ బుక్ చూసారనుకోండి, పెద్దది, బిగ్ వన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వరకు ఈ బుక్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ ద మీడియం వన్, ఇది వార్డ్ ఏరియా కార్పొరేటర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఈజ్ వాలంటీర్స్ బుక్, ఎంటర్ప్రినర్ వాలంటీర్స్. ఎవరైతే నిరుద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, లేదా స్టూడెంట్స్, హూ ఎవర్ వాంట్ టు బి వర్క్ విత్ నేచర్, ప్రకృతి కోసం ఎవరైనా వర్క్ చేయాలనుకుంటున్నా ఈ పుస్తకం వాడి చేయొచ్చు. అది అలానే రెసిడెంట్స్, డిపార్ట్మెంట్స్ వాళ్ళ కోసం ఈ బుక్ రాదు. ఇవన్నీ కూడా మన నేచర్కి ఎంతో ఉపయోగపడతాయి. ఏదో నేను రాశానని చెప్పట్లేదు. నేను ఒక పని చేశానంటే దాని వెనక ఎంతో హార్డ్ వర్క్, రీసెర్చ్ ఉంటుందని నాకు కూడా తెలియదు. కొంతమంది బుక్స్ చూసి అంటే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఎస్ ఇలాంటివి ఉండాలి, మీలాంటి వాళ్ళు రావాలి ముందుకి అని నాకు ఎంతో భుజం తట్టి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ థ్యాంక్ఫుల్. సో ఈ రోజు నుంచి రీసైక్లింగ్ బుక్స్ వాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే అకార్డింగ్ టు ఈపీఐ, ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, అవుట్ ఆఫ్ 180 మన ఇండియా 176 పొజిషన్లో ఉంది. అంటే లాస్ట్ నుంచి 4th పొజిషన్. ఇది ఎందుకు ఉందంటే మనకు ఒక అవగాహన లేదు, సివిక్ సెన్స్. ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ పడేయాలో తెలియదు, యూజ్ అయిన షూస్ చెప్పల్స్ ఎక్కడ పెట్టాలో తెలీదు, క్లోత్స్ చెప్పుకుంటూ పోతే ఒక 20 ఐటమ్స్ పైనే ఉంటాయి. 20 ఏంటి, మోర్ దెన్ దట్, కౌంట్లెస్. ఎందుకంటే
వీఆర్ నాట్ డూయింగ్ అ ప్రాపర్ రీసైక్లింగ్. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. మనకి గవర్నమెంట్ చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. స్వచ్ఛ భారత్ మోడీ గారు 10 years బ్యాక్ స్టార్ట్ చేశారు. అలాగే ఏ స్టేట్గా సీఎం ప్రకృతి కోసం చాలా చేస్తారు. చేసినా సరే సరిపోవట్లేదు, అక్కడ ఉన్న మ్యాన్ పవర్ సరిపోవట్లేదు, మెషిన్ పవర్ సరిపోవట్లేదు. ఎందుకంటే మన ఇండియా టోటల్ పాపులేషన్ వచ్చి 140 crores. ఒక 5 ఇల్లు క్లీన్ చేయాలంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఒక మెయిడ్ని పెట్టుకుంటారు. వస్తారు, క్లీన్ చేస్తారు, ఇల్లంతా శుభ్రం చేస్తారు, గిన్నెలు కడుగుతారు. పాపం వాళ్ళకి ఎడ్యుకేట్ ఎవరు చేయరు, వాళ్ళు కావాలని చేయరు. ఒక దాంట్లో వేస్తే ఇంకో దాంట్లో వేసేస్తారు. కొన్ని ఇంట్లో రెసిడెంట్స్ ఎవరైనా చేస్తారంటే మన పాత జనరేషన్ అంతా, వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అంతా బస్ స్టాప్ మీద, రోడ్డు మీద పాంప్లెట్లకి బుక్ అదేంటి షైన్ బోర్డ్స్ మీద అడ్వర్టైజ్మెంట్ పర్పస్ వాడుతున్నారే తప్ప టీవీలో యాడ్స్ పర్పస్. నేరుగా వెళ్దాం, ప్రజల మధ్యకి వెళ్దాం, మనం ఎడ్యుకేట్ చేద్దాం. మా కమ్యూనిటీ రీసైక్లింగ్ బుక్లో ఊరికనే రాయలేదు ఇది, ఎడ్యుకేట్ ద మాసెస్. ఇది స్వామి వివేకానంద గారు. ఇతను ఒకటే చెప్పారు మనందరికీ, ఈ భారతదేశం యొక్క శక్తి మన యొక్క మాసెస్ లో ఉందని. మాసెస్ అంటే హార్డ్ వర్కర్స్. ఇట్ మే బి ఏ ఫ్రెషర్, ఇంజనీర్ ఆర్ ఏ హై క్వాలిఫైడ్ వర్కర్. బట్ చాలా మంది అనుకుంటారు మాసెస్ అంటే కింద స్థాయి వాళ్ళు, కూలీ నాలి పని చేసుకునే వాళ్ళు అని. మాస్ అంటే నా ఉద్దేశం అది కాదు. మేబీ దాని మీనింగ్ అదే అయ్యి ఉండొచ్చు, బట్ నా ఉద్దేశం అంటే మాసెస్ అంటే కనీసం మినిమం ఒక అవగాహన లేకుండా, అన్ని తెలిసి కూడా తెలియనట్టు ప్రవర్తించడమే మాసెస్. సో మనం ఈ పుస్తకాలని వాడడమే కాదు, నేరుగా ఒకరికొకరు ఐడియా షేర్ చేసుకుందాం. షేర్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మన దేశం 176th పొజిషన్లో ఉంది, మనం టాప్ 50లోకి తేవాలి. ఈ విషయం మన కేవలం పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాకుండా మోడీ గారి వరకు కూడా రీచ్ అవ్వాలి. విదేశాల్లో ఉన్న మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారు, బాత్రూమ్స్ కడిగి వాళ్ళ జాబ్స్ కోసం. అదే ఇక్కడికి వచ్చి చెయ్యండిరా అంటే నామోషిగా ఫీల్ అవుతారు. సో నామోషి పడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఏం డ్రైనేజెస్ ఏం క్లీన్ చేయట్లేదు. మనం జస్ట్ ఎక్కడది ఏం వాడాలి, ఎక్కడ ఏం వాడకూడదు పర్పస్ చెప్తున్నాం. ప్రాపర్ వేలో మనం చేస్తే సివిక్ సెన్స్ లో మనం ఈపీఏలో టాప్ 50లోకి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. సో we can't change the past, but we can change the future. Let's come and do it. I'm your nature star. You all are my nature stars.